ఈమె పేరు రవీనా రావు, వయసు 32, ఓ మోస్తరు ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్టాగ్రామ్లో 34,000కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే మంచిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, కానీ ఈమె మాత్రం ప్రియుడి మోజులో పడి భర్తను చంపి ఆమె ఫాలోవర్లందరికీ షాక్ ఇచ్చింది. ఆ ప్రియుడు ఇతడే, పేరు సురేష్ రాఘవ్. ఇతను కూడా ఇన్ఫ్లుయెన్సరే. యూట్యూబ్లో వేలల్లో ఫాలోవర్లు ఉన్నారు. వీళ్ళిద్దరిది హర్యానా. ఇన్స్టాగ్రామ్లో 1.5 ఏడాది క్రితం వీళ్ళకి పరిచయం అయింది. కొలాబరేషన్లో కొన్ని రీల్స్ చేశారు. ఆ కొలాబరేషనే రవీనా భర్త ప్రవీణ్ కొంపముంచింది. ముందు నుంచి రవీనా రీల్స్ చేయడం ఆమె భర్తకు అస్సలు ఇష్టం లేదు. ఆ విషయంలో వాళ్లకు రోజు గొడవలు జరిగేవి. అయినా సరే రవీనా మాత్రం వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో మార్చి 25న ఈ ముగ్గురి జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. ఆమె 6 ఏళ్ల కొడుకు భవిష్యత్తు చిన్నాభిన్నమైంది. ఆ రోజున ప్రవీణ్ బయటకు వెళ్లిన సమయంలో ప్రియుడు సురేష్ను రవీనా ఇంటికి పిలిచింది. సరిగ్గా అదే సమయానికి తలుపు తీసుకుని ప్రవీణ్ వచ్చాడు. ఆ ఇద్దరిని అలా చూసి అతడి గుండె పగిలినంత పనైంది. ముగ్గురి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. పరిస్థితి ఇంతవరకు వచ్చాక భవిష్యత్తులో వారిద్దరి వివాహేతర సంబంధం కొనసాగడం కష్టమని అర్థమైపోయింది. అంతే, అప్పటికప్పుడు రవీనా చున్నీని సురేష్ గొంతుకు బిగించారు. ఊపిరాడకుండా చేసి నిర్దాక్షిణ్యంగా అతడి ప్రాణం తీశారు. అదే రోజు అర్ధరాత్రి సురేష్ శవాన్ని బైక్ మధ్యలో కూర్చోబెట్టుకొని ఊరి చివరన ఉన్న ఓ మురికి కాలువలో పడేశారు. ఇక అక్కడితో తమ సమస్య తీరిపోయిందనుకున్నారు. కానీ 3 రోజుల తర్వాత ప్రవీణ్ శవం కుళ్ళిన స్థితిలో బయటకు తేలింది. దీంతో వందల సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులకు సురేష్ రవీనా కలిసి శవంతో బైక్పై ప్రయాణించిన దృశ్యాలు కనిపించాయి. ఆమెను తమదైన శైలిలో విచారిస్తే మొత్తం కథ బయటకొచ్చింది. ఒక్కసారి రవీనా ఇన్స్టా ప్రొఫైల్ చూడండి. బిలీవ్ ఇన్ కర్మ, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని రాసుంటుంది. ఆమె విషయంలో సరిగ్గా ఇది వర్తిస్తుంది. ఈ ఒక్క కేసే కాదు, మీరట్లో ప్రియుడితో కలిసి తన భర్తను ముస్కాన్ హత్య చేశాక ఈ తరహా కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. నిన్ననే మీరట్ నుంచి ఇంకో ఊహించని కేసు బయటపడింది. అమిత్ కశ్యప్ అనే 25 ఏళ్ల యువకుడు చనిపోయాడు. అతడి పక్కనే ఓ పాము కూడా ఉంది. పాము కాటు వల్లే అతడు చనిపోయాడు అనుకున్నారు. కానీ అది పాము కాటు కాదు, భార్య కాటు. అమిత్ భార్య రవిత తన ప్రియుడితో కలిసి అమిత్ను గొంతు నులిమి చంపేసింది. ఆ పైన 1000 రూపాయలతో ఓ పామును కొని అతని శవం పక్కన పెట్టి పాము కాటు వల్లే చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. యూపీలోనే ఇటీవల ప్రగతి యాదవ్ అనే అమ్మాయి పెళ్ళైన 15 రోజులకే ఆమె భర్త దిలీప్ను కిరాయి హంతకులతో చంపించింది. అతడు చేసిన తప్పల్లా ఆమెను పెళ్లి చేసుకోవడమే. ప్రియుడితో కలిసి ఉండేందుకే ఆమె ఈ పని చేసింది. ఏప్రిల్ 13న గ్వాలియర్లో ఓ మైనర్ బాలిక పెళ్ళైన 4 నెలలకే ఆమె భర్తను 36 సార్లు బీర్ బాటిల్తో పొడిచి చంపేసింది. ఆ పైన ప్రియుడికి వీడియో కాల్ చేసి బాడీని కూడా చూపించింది. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇలాంటి యువకులను చంపేంత ధైర్యం చేసే ఈ అమ్మాయిలు అదేదో ప్రియుడితో పారిపోయి ఉన్న పాపం వీళ్ళు బతికుండేవాళ్ళు కదా. ఈ మధ్య రాజస్థాన్లో 30 ఏళ్ల ప్రియుడి కోసం 42 ఏళ్ల గోపాలీదేవి అనే మహిళ ఆమె భర్తను చంపి శవాన్ని కాల్చేసింది. అదే రాష్ట్రంలో జంతా అనే మహిళ కూడా అదే పని చేసింది. ఈ కేసులో ఆమె ప్రియుడు బషీర్కు కాళ్ళు కూడా లేకపోవడం గమనార్హం. వరంగల్లో ఇటీవల ప్రియుడి కోసం డాక్టర్ సుమంత్ రెడ్డిని భార్య ఫ్లోరా చంపిన కేసును మనం మర్చిపోలేం. ఈ అన్ని కేసుల్లోనూ భర్తలు చేసిన తప్పు తమ భార్యలను పెళ్లి చేసుకోవడమే. వివాహేతర సంబంధాలే ఈ హత్యలన్నింటి వెనుకున్న ఏకైక కారణం. బలవంతపు పెళ్లిళ్ళు, భార్యల అవసరాలను అర్థం చేసుకోకపోవడం, వైవాహిక జీవితంలో అసంతృప్తి, నిత్యం గొడవలు, పరస్పర గౌరవం, ప్రేమ లేకపోవడం, భర్త ఒక చోట భార్య మరో చోట జీవించడం, భర్తలు వ్యసనాలకు బానిసలు కావడం, జీవిత భాగస్వామికి సమయం కేటాయించకపోవడం, ఒంటరితనం, భర్తలపై ఏదో రకంగా పగ సాధించాలనుకోవడం, జీవితం బోర్గా నిస్తేజంగా అనిపించి కొత్త ఆకర్షణలకు సులువుగా పడిపోవడం, పెళ్లికి ముందు ప్రేమలను పూర్తిగా వదిలించుకోలేకపోవడం, ఆత్మన్యూనతాభావం, క్షణికానందం కోసం వెంపర్లాడటం. ఇలా వివాహేతర సంబంధాలు ఏర్పడటానికి వందల కారణాలుంటాయి. కాస్త ఆలస్యమైతే అవ్వొచ్చుగాక, కానీ తాత్కాలికంగా ఆనందమిచ్చిన చివరికి అన్ని వివాహేతర సంబంధాలు విషాదంతో ముగిసిపోవడం మాత్రం ఖాయం. ఇదే తరహాలో భార్యలను అంతం చేస్తున్న భర్తల గురించి మాట్లాడాలంటే ఈ ఒక్క వీడియో సరిపోదు. నాడు అహల్యను కోరుకున్న ఇంద్రుడు, ద్రౌపదిని మోహించిన దుర్యోధనుడు, సీతపై ఆశపడ్డ రావణుడు, ఇలా పురాణాల్లోనూ పరాయి వాళ్లను కోరుకున్న కథలు ఎలా ముగిశాయో మనకు తెలుసు. యుగాలు మారినా సరే పవిత్రమైన వివాహ బంధాన్ని దాటి వ్యామోహాలు ఏర్పరచుకుంటే చివరికి వచ్చే ఫలితం మాత్రం అస్సలు మారదు. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవించినా విభేదించినా సరే, మీ అభిప్రాయం ఏదైనా తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.